ఉత్తరాంధ్ర ప్రజల రైల్వే జోన్ కళ కూటమి రాకతో సాకారమవుతోంది. ఇప్పుడు జోన్ కార్యాలయం పనులు జరుగుతున్నాయి. అయితే జోన్ రాకపై ఉత్తరాంధ్ర వాసులు ఏమంటున్నారు? విశాఖ వేదికగా రైల్వే జోన్ కేటాయించాలనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. రైల్వే జోన్ కోసం వాళ్లు ఉద్యమాలు, పోరాటాలు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఐకమత్యంగా ఉద్యమించారు. చలో ఢిల్లీలో నిర్వహించారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో రైల్వే జోన్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. విభజన చట్టం 13వ షెడ్యూల్ ఇచ్చిన హామీ మేరకు అప్పటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 2019 ఫిబ్రవరి 27న ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించారు. కొంత జాప్యం తర్వాత జనవరి 8న జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. పనిలో పనిగా రైల్వే జోన్ కు కేంద్రం 149 కోట్లు కేటాయించింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతోంది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం పనిచేస్తోంది. ఇప్పటికీ ఏపీ పరిధిలోని డివిజన్లు కోతలకు, కుదింపులకు, మార్పులకు గురయ్యాయి. దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న వాల్తేరు డివిజన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రంపై కూటమి ఎంపీల ఒత్తిడి ఫలించింది. దాన్ని ఇకపై విశాఖపట్నం డివిజన్ గా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం, భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్లోనూ, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలోని ప్రాంతాలను కలిపి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో విశాఖపట్నం, పాత వాల్తేరు డివిజన్లో కొంత భాగం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో గుంతకల్ డివిజన్ కు కొంత కోత పడింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రైల్వే బోర్డు ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోచ్ ఫ్యాక్టరీ కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త రైల్వే కర్మాగారాలు కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లోకో ఫ్యాక్టరీ కానివ్వండి, అనేక రకాలుగా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. అమరావతి, పోలవరం తర్వాత ఇది కొత్త రైల్వే జోన్, విశాఖపట్నం కేంద్రంగా రాబోతున్న రైల్వే జోన్ అనేది ఒక గేమ్ చేంజర్. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి రైల్వేలో ఏదైనా కొత్త జోన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించి అధికారికంగా ఒక గెజెట్ విడుదల చేస్తారు. దీనిలో న్యాయపరమైన అంశాలు ఉంటాయి. జోన్ పరిధి, హద్దులు, ఆపరేషన్ తేదీ తదితర వివరాలు ఉంటాయి. గతంలో అన్ని జోన్లకు గెజెట్ ప్రకటించాకే పనులు ప్రారంభించారు. విచిత్రంగా విశాఖలోని దక్షిణ కోస్తా జోన్ కు మాత్రం ఇప్పటి వరకు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పైగా ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇప్పటి వరకు ప్రకటించిన రైల్వే జోన్లలో ఎక్కడా కూడా ఇలా జరగలేదు. ముందు కార్యకలాపాలు మొదలుపెట్టి ఆ తర్వాత భూమిని సేకరించి నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇక్కడ మాత్రం ముందు నిర్మాణాలు, ఆ పైనే ఆపరేషన్లు అని రైల్వే శాఖ చెబుతూ ఉండటం పలు అనుమానాలు ఉన్నాయి. మా కళని నెరవేర్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఏంటంటే, ఇది త్వరితగతిన నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే మా అందరికీ కూడా ఎక్కువ భరోసా ఉంటుంది. నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే త్వరితగతిన మీ పనులన్నీ కూడా పూర్తి చేయాలని, త్వరగా రైల్వే జోన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు రైల్వే జోన్ ఇస్తున్నామని ప్రకటించడం, దానికి గాను బిల్డింగ్స్ చూపించడం అన్నీ జరిగాయి. కానీ అది మిగతా ప్రభుత్వాల అలాగే కలగా ఉండిపోకుండా దాన్ని అమలుపరచాలంటే, నెరవేర్చాలంటే రాబోయే రోజుల్లో దాన్ని గెజెట్ నోట్ విడుదల చేయడమే కాకుండా ఆ రైల్వే జోన్ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ పనులు ప్రారంభించమని, దాన్ని కేవలం ప్రకటనకే మాత్రమే వదిలేయకుండా, నీరుగాచే ప్రయత్నాలు చేయకుండా ఆ రైల్వే జోన్ మనకి కళ సాకారం అయ్యే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయాలని మేము విశాఖ వాసులుగా వేడుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతవాసుల కలను నెరవేర్చింది. ఇక గెజెట్ తో పాటు అన్ని పనులు పూర్తి చేస్తే బాగుంటుంది.